కడాయి వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ని తీసుకోవాలండి. చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మన క్వాంటిటీని బట్టి మనం చేసుకునేదాన్ని బట్టి తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ పెద్దవి 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఆనియన్స్ గమ్మునే మగ్గాలంటే అందులో కాస్త ఉప్పు, పసుపు వేసుకుని ఒకసారి తిప్పుకుని చేపల పులుసు కూడా చూపించాలా అని అనుకోవద్దండి. ఈ వీడియో తెలిసిన వాళ్ళ కోసం కాదు, తెలియని వాళ్ళ కోసం అండి. ఇప్పుడే కొత్తగా వంటలు స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాము. 10 నిమిషాల తర్వాత ముక్కలు ఇలా మగ్గాయండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇంకా కొంచెం మగ్గాలండి. ఇందులో మనం ముందుగా కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఆనియన్స్తో పాటు వేయించుకుందామండి. స్మెల్ అండ్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ ఇంకా మగ్గాలండి. కొంతమంది ఇలా ముక్కల్లా కూడా చేసుకుంటారండి పులుసు, లేదంటే ఆనియన్స్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుని కూడా చేసుకుంటారండి. ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఇలా చేస్తున్నానండి. ఇప్పుడు మనం చేప ముక్కల్ని వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం తీసుకుందామండి. సరిపడే ఉప్పు,
మళ్ళీ సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్టు. ఇందాక అది ఏగితే బాగుంటుందని ఫ్లేవర్ కోసం వేసానండి. ఇప్పుడు సరిపడినంత వేసుకోవాలి. దీని తర్వాత మనం ముందుగా రసం తీసుకుని పెట్టుకున్న చింతపండు పులుసు అండి. మామిడికాయల సీజన్లో అయితే పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుందండి చేపల పులుసు. ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకుని మనం చేపల్ని అన్ని కూరల్లాగా తిప్పుకోం కదండి, జస్ట్ ఇలా గిన్నెతో పాటు బాండీతో పాటు తిప్పేసుకుని మూత పెట్టేసుకుందామండి. 10 నిమిషాల తర్వాత కర్రీ ఇలా ఉందండి ఉడికిన తర్వాత. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. దీంట్లోకి సరిపడు గరం మసాలా వేసుకుందామండి. ఇది నేను ఇంట్లో చేసుకున్న మసాలా పొడి అండి. లాస్ట్లో కొత్తిమీరను కూడా వేసుకుందామండి. ఒకసారి తిప్పుకున్న బాండీతోని కదుపుకుని పెట్టుకుందామండి, ముక్కలు విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మరొక 5 నిమిషాలు మూత పెట్టేసుకుని ఉంచుకుంటే ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకి గట్ట పట్టుద్దండి. అంతే అండి, 10 నిమిషాల తర్వాత మన చేపల పులుసు ఇలా రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని ఇంకా మనం స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఉంటుందని అంటారండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ అయిన చేపల పులుసు రెడీ అండి.